అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అయినాపురపు రామలింగేశ్వరరావు. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ శ్రీహరికోటలో పనిచేస్తున్నాను. ఈరోజు మీకు మిమిక్రీ ఎలా నేర్చుకోవాలి, మిమిక్రీ మన పిల్లలకి ఏ విధంగా నేర్పాలి అనే అంశం మీద ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మనం మన పిల్లల్ని కానీ లేదా మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మిమిక్రీ నేర్చుకోవడానికి ఒక అవకాశం మనకి లభిస్తుందన్నమాట. అసలు మిమిక్రీ అంటే ఏమిటి అనేది మనం పరిశీలిస్తే, మిమిక్రీ అంటే అనుకరణ. అనుకరణ అంటే ఇట్ ఈజ్ జస్ట్ ఇమిటేషన్. అంటే మనం మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి మరియు సమాజం నుంచి అనేక విషయాల్ని అనుకరిస్తూ ఉంటాం. దీన్నే మనం ఇమిటేషన్ అంటే మిమిక్రీ అంటాం. అంటే మిమిక్రీ ద్వారా మనం అనుకరిస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటాం. ఈ రకంగా అనుకరణ అనేది మన జీవితాల్లో ఒక పార్ట్ అని నేను చెబుతున్నాను. ఇదే మిమిక్రీని కనుక మనం ఒక ఆర్ట్ కింద మలుచుకుంటే మనం ఆర్టిస్ట్గా తయారయ్యి అనేక ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జనరల్గా ఎస్పెషల్లీ ఈ హాలిడేస్లో పిల్లలు ఎక్కువగా మంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు. కాబట్టి అటువంటి వారికి ఈ రకమైన మిమిక్రీ కానీ ఈ రకమైన ఆర్ట్స్లో ఉత్సాహం ఉన్న వాళ్ళు కొంత ప్రయత్నిస్తే అతి ఈజీగా ఈ మిమిక్రీని ఎలా నేర్చుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మనం జనరల్గా పిల్లలు చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారు. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో వారు కేవలం పుస్తక పఠనానికి, బుకిష్ నాలెడ్జ్కే పరిమితమైపోయి వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతను పూర్తిగా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. క్రియేటివిటీని పూర్తిగా మర్చిపోతున్నారు. కాబట్టి ఈ సృజనాత్మకత అంటే కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనే పిల్లల్ని జనరల్గా బాగా చదివే పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మనం కల్చరల్ యాక్టివిటీస్లో కనుక పాల్గొంటే మనం ఎక్కువ మార్కులు పొందలేం అనే ఒక భావం కూడా చాలామంది పేరెంట్స్లో ఉంది. ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కారణం ఏంటంటే, ఎవరైతే సృజనాత్మకత ఉంటుందో, ఎవరికైతే ఒక క్రియేటివ్ ఐడియాస్ ఉండి వారు ఆర్టిస్టులుగా కూడా చదువుతో పాటు పెంపొందింప చేసుకుంటారు ఆర్టిస్టిక్ నేచర్ని, వాళ్ళు మిగతా విద్యార్థుల కన్నా కూడా, మిగతా వ్యక్తుల కన్నా కూడా సమాజంలో చాలా స్పీడ్గా రికగ్నైజేషన్ పొందగలుగుతారు అని చెప్పి నేనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే, నేను ఆర్టిస్ట్గా చాలా పేరు గడించడం జరిగింది. ఈ ఆర్ట్ని నమ్ముకుని నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా, మెజిషియన్గా, వెంట్రిలాక్విజం అంటే మాట్లాడే బొమ్మ ద్వారా ఈ ఆర్ట్ని డెవలప్ చేసి, అదే కాకుండా ఒక రైటర్గా అనేక బుక్స్ కూడా రాయడం జరిగింది. ఈ ఆర్ట్ని పట్టుకొని నేను ఒక 6 దేశాలు ఈజీగా నేను అవకాశం రావడం, అక్కడ నా ప్రదర్శనలు ఇవ్వడం కూడా జరిగింది. అమెరికా, జర్మనీ, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇలాగా అంటే అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి కూడా నేను అనేక కంట్రీస్ తిరిగి అక్కడ నా ప్రదర్శనలు ఇవ్వడం అనేది కేవలం ఆర్ట్ ద్వారానే జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఆర్ట్ని మనం డెవలప్ చేసుకుంటే, మన చదువుతో పాటు ఈ ఆర్ట్ కూడా ఉంటే చాలా
అభివృద్ధిని మనం అతి ఈజీగా, పాపులారిటీని అతి ఈజీగా మనం సంపాదించవచ్చు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత ప్రతి విద్యార్థిలోనూ, ప్రతి మనిషిలోనూ కొంత సృజనాత్మకత దాగి ఉంటుంది. అది ఒక డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, రకరకాల ఆర్ట్స్ కానీ వాళ్ళు చేయగలిగే కెపాసిటీని కలిగి ఉంటారు. అటువంటి పిల్లల్ని యొక్క లేదా పెద్దవాళ్ళ యొక్క సృజనాత్మకతను కనుక మనం గుర్తించి కొంచెం మనం ప్రోత్సహించగలిగితే వాళ్ళు మంచి ఆర్టిస్టులుగా అవడానికి చాలా చాలా స్కోప్ ఉంది. మరియు ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ రికగ్నైజేషన్, ఈవెన్ వాళ్ళు దాన్ని సంపాదనకి ఒక ఆయుధంగా కూడా వాళ్ళు మలుచుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, పిల్లలు మీ అందరికీ కూడా నేను తెలియజేసేదంటే, మీలో ఏమైనా ఆర్ట్ కనుక ఉంటే నిర్భయంగా, నిస్సంకోచంగా మీ తల్లిదండ్రులకు తెలియజేయండి. అదేవిధంగా తల్లిదండ్రులు కనుక వారి పిల్లల్లో ఈ రకమైన సృజనాత్మకత దాగి ఉందని గుర్తిస్తే కనుక వారిని నిపుణులకి పరిచయం చేసి వారి ద్వారా మీ పిల్లల్లో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి వాళ్ళని ఆర్టిస్టులుగా తయారు చేయండి. ఈ విధంగా ఆర్టిస్టులుగా తయారైనప్పుడు వాళ్ళకి స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో చదువుతున్నప్పుడు కానీ, ఈవెన్ జాబ్స్లో కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అందరిలోనూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని వారి అభివృద్ధి పథాన ముందరికి పోవడానికి ఆర్ట్ చాలా బాగా సహకరిస్తుంది. సో అందువల్ల మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని మీరు మలుచుకోవడం కానీ, లేదంటే మీ పిల్లల్ని కానీ అభివృద్ధి చేయడానికి మీరు చక్కగా కృషి చేయండి చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు మిమిక్రీ అనేది ఏ విధంగా నేర్చుకోవాలా అనేది చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మిమిక్రీ అంటే అనుకరణ. అనుకరణ అంటే మనం ఇమిటేషన్. సపోజ్ చిన్నప్పుడు ఒక పిల్లవాడు జన్మించినప్పుడు కేవలం వాడికి ఏమీ తెలియదు. జస్ట్ పుట్టినప్పుడు కేవలం ఏడిపి వాడికి తెలుస్తుంది. ఆ ఏడుపు ఎలా ఏడుస్తాడంటే అంటూ ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తున్న పిల్లవాడు తన పరిసరాల నుంచి, ఇంటి నుంచి, తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, ఆ ఏడుపు నుంచి అనేక మాటలు, అనేక చేష్టలు అన్నీ అనుకరిస్తూ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి చక్కగా మాట్లాడడం, పాటలు పాడడం, తన యొక్క కళలను చూపెట్టడం, అందరినీ ఆకర్షించడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే అంటూ ఏడిచే ఆ పిల్లవాడు ఇన్ని రకాల శబ్దాలని, ఇన్ని రకాల కార్యక్రమాలని ఏ విధంగా చేస్తున్నాడు అని అంటే అనుకరించడం ద్వారా చేస్తున్నాడు. అంటే అనుకరణ అనేది మన జీవితంలో ఒక భాగం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మిమిక్రీ అనే కళను మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల స్పెషాలిటీ ఏంటి ఆ కళకి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మిమిక్రీ అనేది చాలామంది కళాకారులు రెండు రకాలుగా ఉంటాయి కళలు. ఒకటి ఇండివిజువల్గా కళాకారుడు ప్రదర్శించేది, రెండవది గ్రూప్లో సామూహికంగా ఒక గ్రూప్ ద్వారా ప్రదర్శించేది. సపోజ్ ఒక డ్యాన్స్ కానీ, ఒక మ్యూజిక్ కానీ అవన్నీ ప్రదర్శించాలనుకున్నప్పుడు మనం ఒక గ్రూప్ ద్వారా ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. అంటే దాంట్లో కళాకారులకి పేరు వస్తే మొత్తం గ్రూపుకి అందరికీ వస్తుందన్నమాట. కానీ మ్యాజిక్ కానీ, మిమిక్రీ కానీ అవి అన్నీ కూడా ఒక కళాకారుడు తన ప్రదర్శన ఇవ్వడానికి క్రెడిట్ అంతా తానే తీసుకోవడానికి అవకాశం ఉన్న కళలు. కాబట్టి ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలి అనుకునే పిల్లలు కానీ, పెద్దలు కానీ మిమిక్రీ కళాకారులుగా డెవలప్ అయినా, మ్యాజిక్ అనేది నేర్చుకున్నా కూడా వాళ్ళు ఇండివిజువల్గా రాణించడానికి చాలా అవకాశం ఉంటుంది. మిమిక్రీ కళాకారుడికి మెయిన్ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి
బేస్ వాయిస్ ఉంటే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అంటే వాళ్ళకి వాయిస్ ఇప్పుడు ఆడవారిగా కొంతమంది ఆడగొంతు కలిసి ఉన్నది లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్నమాట వాళ్ళకి గొంతులో. అటువంటి వాళ్ళకన్నా కూడా బేస్ ఫ్రీక్వెన్సీ కనుక అంటే కొంచెం గంభీరంగా మాట్లాడే గొంతు కనుక్కుంటే వాళ్ళకి మిమిక్రీ నేర్చుకుంటే అనేక గొంతులను వాళ్ళు ఈజీగా మార్చగలుగుతారు. అది కాకుండా మిమిక్రీ కళాకారుడికే కాదు, ఈవెన్ మ్యూజిషియన్ కానీ ఎవరికైనా కూడా స్టేజ్ ఫియర్ ఉండకూడదు. తాను చెప్పదలుచుకున్నది అతి సులువుగా వితౌట్ ఎనీ ఫియర్, భయం లేకుండా స్టేజ్ మీద ఎక్కి ఆడియన్స్ ముందర ప్రదర్శించే కెపాసిటీ వాళ్ళకి ఉండాలన్నమాట. అంటే స్టేజ్ మీద భయపడకూడదు. దానికే మేము ఏం చెప్తామంటే ఈ ట్రైనింగ్లో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆర్టిస్ట్ షుడ్ ఫీల్ ఈజ్ ఎ కింగ్, నేనే రాజుని అనే భావం వాళ్ళలో కలగాలి. అటువంటప్పుడే ఆ గర్వంగా చెప్పడం దట్ ఈజ్ ఎ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అన్నమాట. అది స్టేజ్ ఎక్కిన తర్వాత ఐఆమ్ హీరో అనే భావన ఏర్పరచుకొని నేను ఆడియన్స్ కన్నా చాలా మంచి ఆర్టిస్ట్ని, నేను నా ప్రదర్శనని సక్సెస్ఫుల్గా ఇవ్వగలను అని ఒక పాజిటివ్ సజెషన్తో స్టేజ్ మీద నుంచున్నప్పుడు తన కళని అద్భుతంగా ప్రదర్శించగలుగుతాడు. చాలామంది ఏంటంటే స్టేజ్ ఎక్కిన తర్వాత న్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనయ్యి వాళ్ళు స్టేజ్ మీద తన ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా చేయలేకపోతారు, ఎంత టాలెంట్ ఉన్నా కూడా. సపోజ్ నేను ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, మా ఆఫీసర్ కింద కూర్చున్నా, నేను పైన స్టేజ్ మీద నుంచున్నాను. ఆ ఆఫీసర్ని చూసి నేను భయపడిపోయి చేస్తే కనుక నేను నా కళని కరెక్ట్గా ప్రదర్శింపజేయలేను. కాబట్టి అందులో నేను ఏం చెప్తున్నానంటే స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఆడియన్స్లో ఎవరున్నారు, వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఇవన్నీ కూడా మనం మర్చిపోయి చక్కగా మనం ప్రదర్శన ఇవ్వగలిగితే మంచి ప్రదర్శన మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి స్టేజ్ ఫియర్ ఉండకూడదు. తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత ఎస్ ఐఆమ్ హీరో, ఐఆమ్ ద కింగ్ అనే భావన మనలో ఏర్పరచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు ఏంటంటే చాలా స్పోర్టివ్గా ఉంటారు. వాళ్ళు ఎంత స్పోర్టివ్గా ఉంటారంటే చాలా ఎంతటి ప్రమాదాన్నైనా లేదా ఎంతటి కష్టాన్నైనా చాలా టేక్ ఇట్ ఈజీ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. ఆ రకమైన స్వభావం ఎస్పెషల్లీ ఆర్టిస్ట్గా అవడానికి చాలా దోహదపడుతుంది. అంటే చాలా క్యాజువల్గా చాలా హ్యాపీగా వాళ్ళు చెప్పదలిసింది చెప్పడానికి అటువంటి టేక్ ఇట్ ఈజీ పాలసీ తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా చాలా ఈజీగా ఉండగలిగితే ఆర్టిస్ట్గా మారడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ ఆర్ట్లో ఏదైనా మ్యాజిక్ కానీ తర్వాత మిమిక్రీలో కానీ ఆర్టిస్ట్కి తను ప్రదర్శించే ఆర్ట్తో పాటు హావభావాలు కూడా వాళ్ళు వ్యక్తపరిస్తే కనుక ప్రదర్శనని ఇంకా బాగా రక్తి కట్టించవచ్చు. కాబట్టి ఇక్కడ ఆర్టిస్ట్ అనేవారు ప్రతిదాన్ని చక్కగా మనం ప్రదర్శించే ప్రతి ఐటమ్ని కూడా మన ముఖ కవళికల ద్వారా హావభావాల ద్వారా మనం ప్రదర్శిస్తే అది చాలా రక్తి కట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మిమిక్రీ అనేది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మిమిక్రీ అనేది నేను చెప్పాను, ఇట్ ఈజ్ ఎ ఇమిటేషన్. భగవంతుడు మనకి ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడు, అదేంటంటే శ్వాస. ఆ శ్వాస అనేది మనం పీల్చుకుంటూ ఉంటాము, వదులుతూ ఉంటాము. కానీ మిమిక్రీ ఆర్టిస్ట్కి ఆ శ్వాస అనేది ఒక ఆయువు పట్టు. ఇట్ ఈస్ ద బేస్ ఫర్ మిమిక్రీ ఆర్టిస్ట్. దాని ద్వారా ఆ శ్వాసని కరెక్ట్గా ఉపయోగించుకోవడం ద్వారా మిమిక్రీ ఆర్టిస్టు అనేక రకమైన వాయిస్ని తీసుకురాగలుగుతాడు. చూడండి, ఒక శ్వాస అనేది మనం మామూలుగా పీలుస్తాం మనకు తెలియకుండానే. నేను మీకు ఎదురుగుండా ఒక జస్ట్ శ్వాసని తీసుకుని శ్వాస వదులుతాను. ఈ విధంగా శ్వాసని తీసుకునేటప్పుడు దాన్ని వదిలేటప్పుడు కూడా కొన్ని సౌండ్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మిమిక్రీ అనేది ఆర్టిస్ట్కి కావాల్సింది ఇక్కడ ఏంటంటే తను తీసుకుంటున్న శ్వాసను కానీ తను వదులుతున్న శ్వాసను కానీ నియంత్రించి తనకి కావలసిన రీతిలో ఆ శ్వాసని
మలుచుకోవడం మిమిక్రీ. అంటే ఏంటంటే మనకి కావలసిన ఏదైతే సౌండ్ మనం ప్రొడ్యూస్ చేయాలో ఆ సౌండ్కి అనుగుణంగా మన శ్వాసని నియంత్రిస్తూ కంట్రోల్ చేస్తూ దాన్ని మోల్డ్ చేస్తూ ఆయా పర్టికులర్ వాయిస్ని మనం ఈ ద్వారా మిమిక్రీ ద్వారా చేయగలగాలన్నమాట. అంటే ఈ మిమిక్రీలో అనేది కొన్ని శబ్దాలని, కొన్ని జంతువుల యొక్క వాయిస్ని, కొన్ని సౌండ్స్ని అనుకరించడం కూడా ఒక భాగం. దాంట్లో కొన్ని సౌండ్స్ మనం ఏ విధంగా మిమిక్రీ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. నేను చెప్పాను, ఒక శ్వాసని వదిలేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు నియంత్రించడం ద్వారా మనకి కొన్ని వాయిస్లు క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. చూడండి, ఇప్పుడు ఒక శ్వాసని నేను తీసుకుంటాను, వదులుతున్నాను. ఇదే శ్వాసని మనం కొంచెం పవర్ఫుల్గా కంట్రోల్ చేస్తూ వదిలితే ఒక ట్రైన్ సౌండ్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ విధంగానే చూడండి. చూసారా? అదే మనం నిశ్వాస ఉచ్ఛ్వాసాలని కంట్రోల్ చేస్తూ ఒక ట్రైన్ సౌండ్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతవరకు ఓకే. ఆర్టిస్ట్ యొక్క ప్రతిభని, తనకున్న సృజనాత్మకతను బట్టి ఇదే సౌండ్ మనం చాలా చక్కగా ఒక ట్రైన్, ఇప్పుడు ఒక ట్రైన్ సౌండ్ చూపెట్టాం. అదే స్టార్టింగ్లో ఆ ట్రైన్ కూత ద్వారా కూడా ఈ విధంగా స్టార్ట్ అవుతుంది, వెళ్ళేటప్పుడు అదే విధంగా ఉంటుంది. దాన్ని కూడా ఈ సౌండ్ కంట్రోల్ చేసి మనం చూపెట్టచ్చు. చూడండి, అని కోత వేసింది. కోత వేసిన తరువాత ట్రైన్ ఏ విధంగా వెళ్తుంది. అలాగా దూరం అయిపోతుంది. అంటే ఇక్కడ ఫస్ట్లో సౌండ్ ఎక్కువగా చేయడం జరిగింది, తర్వాత స్లోగా సౌండ్ మనం కంట్రోల్ చేస్తూ దాన్ని స్లోగా తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ వాయిస్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా ఇదే ట్రైన్ని మనం ఒక రైల్వే స్టేషన్లో అక్కడ అమ్మే రకరకాల పదార్థాలు, వాటి మధ్యలో ఈ సౌండ్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది, ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేస్తున్నాను వన్ బై వన్ మీరు చెప్తున్నాను. క్రియేటివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి. ఇది ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆర్టిస్టు తన ముఖ కవళికల్ని, తన యాక్షన్ ద్వారా కూడా చేయగలిగితే ఇంకా ఐటమ్ని రక్తి కట్టించవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, ట్రైన్ స్టేషన్లో ట్రైన్ కదులుతున్నప్పుడు కానీ, ఆ ట్రైన్ బయలుదేరేటప్పుడు, బయలుదేరిన తర్వాత అక్కడక్కడ అమ్మే డిఫరెంట్ వాయిస్ మనకి రకరకాలుగా వినపడుతూ ఉంటాయి. అవి చూడండి ఈ విధంగా ఉంటాయి. బెస్కాయ్ బెస్కాయ్, జాయ్ జాయ్ జాయ్, బెస్కాయ్ బెస్కాయ్, జాయ్ జాయ్ జాయ్, అమ్మాయి అమ్మాయి అమ్మాయి, జాయ్ జాయ్ జాయ్, బెస్కాయ్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ బిస్కెట్ బిస్కెట్ అన్నదానికి బెస్కాయ్ జాయ్ జాయ్. ఇక్కడ వాయిస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం మార్చాలన్నమాట. రెండు ఒకే వాయిస్లో చేస్తే మనకి అట్రాక్షన్ ఉండదు. చూడండి, ఇక్కడ లో ఫ్రీక్వెన్సీలో బెస్కాయ్ బెస్కాయ్, అది హై ఫ్రీక్వెన్సీ. చూడండి, బాయ్ 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 బాయ్, కాఫీ కాఫీ, రకరకాల సౌండ్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో మనం ఇక్కడ దాంట్లో జొప్పించాలన్నమాట. అలా జొప్పిస్తూ దాంతో పాటు ట్రైన్ కదలడం, ట్రైన్ స్పీడ్గా వెళ్ళడం, ఇవి మనం ఏ విధంగా చూపెట్టచ్చు మీకు చూపెడతాను. బెస్కాయ్ బెస్కాయ్, జాయ్ జాయ్ జాయ్, బెస్కాయ్ బెస్కాయ్, జాయ్ జాయ్, అమ్ముత బాయ్ అమ్ముత బాని. ఇలాగా ఒక్కసారి కోత వేసిన తర్వాత వీళ్ళ స్పీడు ఇంకా పెరిగిపోతాను. జాయ్ జాయ్ జాయ్, జాయ్ జాయ్, కాఫీ కాఫీ, బెస్కాయ్ బెస్కాయ్, జాయ్ జాయ్, బెస్కాయ్ బెస్కాయ్, బెస్కాయ్, జాయ్ జాయ్ జాయ్,
చాయ్ 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 ఈ విధంగా వెళ్ళిపోతుందన్నమాట. అదే కనుక ట్రైన్ని ఓ బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా మనం వెళ్తున్నప్పుడు ట్రైన్లోని అక్కడ కూడా ఒకే సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేసి అదే సౌండ్ని డిఫరెంట్ సందర్భాల్లో ఏ విధంగా చేస్తామో దాన్ని మన క్రియేటివిటీ జోడించినప్పుడు ఐటమ్ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. అదే కనుక ఇదే ట్రైను ఓ బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు అది ఏ విధంగా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది ఇక్కడ చూపెడతాను చూడండి. ఈ విధంగా ట్రైను బ్రిడ్జి మించి వెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ అదే సౌండ్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్లో కంట్రోల్ చేస్తూ చేయడమే ఇక్కడ మిమిక్రీలో చాలా ఇంపార్టెంట్. ఇదే మన ట్రైన్ని సౌండ్ని ఉపయోగించి సైక్లోన్ మనం క్రియేట్ చేయొచ్చు. సేమ్ అప్లికేషన్స్ ఏ విధంగా చూడండి. ఇక్కడ గాలి లోపల తీసుకోవడం, గాలి బయటికి వదలడం, ఈ రెండింటిని కూడా నేను కంట్రోల్ చేస్తూ ఇక్కడ వదులుతున్నాను అన్నమాట. చూడండి, స్టార్టింగ్లో అలా వస్తుంది. అదే కనుక కొంచెం పెరిగినప్పుడు చూడండి, నేను మూతిలో ఆ గాలిని రకరకాలుగా నేను కంట్రోల్ చేస్తున్నా అన్నమాట. ఈ విధంగా మనం అదే సౌండ్ నుంచి ఒక సైక్లోనిక్ సౌండ్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సాధారణంగా మనం ఒక గుర్రం పరిగెడుతూ ఉంది, ఆ గుర్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ సౌండ్ నోట్లో మన నాలుకని కదల్చడం ద్వారా ఆ సౌండ్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అదే కనుక స్పీడ్గా పరిగెడతాం అనుకోండి, ఆగింది, అది ఒక చోటకు వచ్చి ఆగింది అన్నమాట. ఈ విధంగా ఏంటంటే మనకి ఆ గుర్రం పరిగెడుతున్నప్పుడు కానీ ఆగినప్పుడు కానీ ఎలా ఉంటుంది అనేది కొంత మనం ఆలోచించి దాన్ని చేయగలిగితే ఆ సౌండ్ మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అదే కనుక ఒక ఆటో వెళ్తూ ఉంది, ఆటో సౌండ్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు. దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. అది ఆ సౌండ్ వేసేటప్పుడు మన యాక్షన్ కూడా ఒక కాలుతోటి అది స్టార్ట్ చేయడానికి దాన్ని తొక్కుతున్నట్టుగా మనం చేయగలిగితే ఆడియన్స్ని మన వైపు ఆకర్షించుకోగలుగుతాం. ఆగిపోయింది మళ్ళీ. ఆ విధంగా ఆటో వెళ్తుండగా మనం సౌండ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఈ గళం నుంచి ఆ ఆటోని మనం కంట్రోల్ చేయాలన్నమాట. అదేవిధంగా ఆటో సౌండ్ నుంచి మనం కప్పలు ఏ విధంగా అరుస్తాయి దాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఏ విధంగా మనం చేయటమాట. ఇదే విధంగా ఈ సౌండ్ నుంచే మనం ఒక హెలికాప్టర్ ఎలా వెళ్తుంది దాని మీద కూడా మనం ఇక్కడ చెయ్యొచ్చు. చూడండి, ఇది విమానం పైన మనకి వెళ్తున్నప్పుడు అన్నమాట. దీని నుంచే మనం హెలికాప్టర్ కూడా చేయొచ్చు. అది ఒక సౌండ్. దాంతోపాటు మనం ఈ ట్రైనింగ్ చేసినట్టుగా ఆ సౌండ్ కూడా మిళితం చేస్తే ఇంకా చక్కటి హెలికాప్టర్ సౌండ్ మనం క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక విమానం వెళ్తున్నప్పుడు చూడండి, పైన ఆకాశంలో వెళ్తున్నప్పుడు మనకి
ఆ సౌండ్ డిఫరెంట్ వేవ్ లెంత్లో మనకి వినపడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి చక్కగా మనం ఆ వాయిస్ మనకి తెలియాలి. ప్లస్ మనం ప్రొడ్యూస్ చేసే వాయిస్ది దాంతో ఈక్వలైజ్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ విధంగా. తర్వాత ఒక హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు చూడండి, అంటే అప్ అండ్ డౌన్స్ అక్కడ వాయిస్లో తీసుకురావాలి. దాంతోపాటు మనం ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఉపయోగించే ఆ సౌండ్ని హెలికాప్టర్ సౌండ్తో కలిపి చూడండి, ఇంకా పవర్ఫుల్గా వస్తుంది అది. ఆ విధంగా ఆకాశంలో వెళ్తున్నట్టుగా చక్కగా ఆ సౌండ్ను కూడా మనం హెలికాప్టర్ సౌండ్ను కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ సౌండ్స్ అన్నీ దే ఆర్ ఇంటర్లింక్డ్. అంటే ఒక ట్రైన్ సౌండ్ కానీ, ఒక మన సైక్లోనిక్ సౌండ్ కానీ, ఓ హెలికాప్టర్ సౌండ్ కానీ, ఈ విధంగా ఒకదానితో ఒకటి మనకి చక్కగా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అవుతుందండి. అదేవిధంగా ఒకేసారి మనం 2-3 సౌండ్స్ కూడా మనం చేయొచ్చు. సపోజ్ గుర్రం సౌండ్ నేను చెప్పాను అని పరిగెడుతోంది, దాంతోపాటు ఒక ఆటో వెళ్తోంది, ఈ 2 సౌండ్ని కూడా మనం ఒకే ద్వారా ఒకే టైంలో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. చూడండి, పక్క పక్కన వెళ్తున్నాయి. అదేవిధంగా ఒక ఆటో సౌండ్ని, ఒక గుర్రం సౌండ్ని, ఒక ట్రైన్ సౌండ్ని కూడా 3 కూడా ఒకేసారి మనం చేయొచ్చు. అంటే ఈ విధంగా ఏంటంటే కొత్తగా ప్రక్రియలు చేస్తూ ఉంటే ఆర్టిస్ట్కి గుర్తింపు వస్తుందన్నమాట. ఈ 3 సౌండ్లు ఒకేసారి మనం ఏ విధంగా చేయొచ్చో చూడండి. గుర్రం వెళ్తోంది, దాంతోపాటు ఆటో స్టార్ట్ అయింది, అది ట్రైన్ స్పీడ్గా ముందరికి వెళ్ళిపోతుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే మనం ఈ సౌండ్స్ చేయడం ద్వారా మనం ప్రజలను ఆకట్టుకోవచ్చు. అంటే ఈ విధంగా సౌండ్స్ ఇప్పుడు మన ఈ వీడియోలో కేవలం సౌండ్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయడమో నేను ఇక్కడ తెలుపుతున్నాను. కాబట్టి తర్వాత ఒక బెరడా తీసి నీళ్లు పోయడం అనేది ఏ విధంగా మనం చూద్దాం. బెరడా తీసేటప్పుడు సౌండ్ టక్కుని వస్తుంది. ఆ బెరడాను కూడా చక్కగా మనం ఇది మిమిక్రీలో చూపెట్టచ్చు. బెరడా తీసాం, అప్పుడు నీళ్లు పోయడానికి ఏంటంటే మన నోట్లో లాలాజలం ఉంటుంది కదా, దాన్ని ముందర తీసుకొచ్చి చక్కగా నీళ్లు పోస్తున్నట్టుగా గ్లాసులో మనం చక్కటి సౌండ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు. చూడండి, ఆ విధంగా మనం ఇక్కడ చేసేటప్పుడు కూడా ఆర్టిస్ట్కి క్రియేటివిటీ ఉండాలని చెప్పాను. అదేవిధంగా ఏంటంటే మనం బిరడా తీసినప్పుడు అని తీసాం, దాన్ని ఒక సీసాలాగా మనం ఒక చక్కగా మనం వాళ్ళకి చూపెడుతూ తీసినట్టుగా తీసి ఆ తర్వాత ఒక గ్లాసులో మనం పెట్టుకున్నట్టుగా పెట్టి ఆ గ్లాసుని దాంట్లో ఈ సీసాల్లో పోస్తున్నట్టుగా అని మనం చూపెట్టగలిగితే వాళ్ళు ఆడియన్స్కి అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఈ వాటర్ డ్రాప్స్ పడడానికి మనం మైక్ని ఉపయోగించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా డిస్టెన్స్లో మనం పెట్టి ఇటువంటి వాయిస్లు చేస్తే మనం ఆ వాయిస్ని మనం చాలా కరెక్ట్గా చేయలేకపోతాం. అందుకని ఏంటంటే అటువంటి వాయిస్లు మనం చేసేటప్పుడు మైక్ని అడ్జస్ట్ చేయడం కూడా చాలా మిమిక్రీలో ఇంపార్టెంట్. అటువంటప్పుడు మైక్ని చాలా దగ్గరగా తీసుకుని అప్పుడు మనం చేయడం వల్ల అది చక్కగా మనం చేయగలుగుతాం అన్నమాట. అంటే మైక్ దగ్గరగా తీసుకుని ఆ సౌండ్ తక్కువ సౌండ్స్ వస్తాయి కాబట్టి వాటిని అని తీయాలి. అదేవిధంగా ఒక పిల్లి మ్యావ్ 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 అని అరుస్తూ ఉంటుంది, ఆ పిల్లి సౌండ్తోని మనం చేసాం. అదేవిధంగా ఇదే లాలాజలంతో మనం చేసేటప్పుడు పక్షుల యొక్క కిలకిలా రావాలి కూడా మనం ఇక్కడ చేయొచ్చు అన్నమాట. అంటే పక్షులు అరుస్తూ ఉంటాయి, ఇంకా నేను చేసిన వెరీ సింపుల్. కొంత లాలాజలాన్ని ముందర తీసుకుని దాన్ని చిలుకుతో దాని నుంచి సౌండ్ తీసుకురావడం జరిగిందన్నమాట. ఇంకా మంచి ప్రొడ్యూస్ చేయడానికి ఏంటంటే అరచేతిలో కొంచెం మనం నోటి దగ్గర పెట్టుకుని ఇంకా చక్కటి సౌండ్స్ కూడా
ఈ విధంగా కొన్ని సన్నివేశాలు కూడా మనం క్రియేట్ చేసి వాటి నుంచి మనం చక్కగా ఇవన్నీ కూడా మనం తయారు చేయొచ్చన్నమాట. అదేవిధంగా ఇక్కడ కొన్ని వీటితో పాటు మనం సౌండ్స్ చేసే మధ్యలో ఇలా సౌండ్ చేసుకుంటూ పోతే బోర్ కొడుతుంది కాబట్టి దాంతో కొన్ని సామాజిక స్పృహను కూడా మనం దాంట్లో చొప్పించవచ్చు. కొన్ని జోక్స్ కూడా మధ్య మధ్యలో వేస్తే ఇంకా ప్రోగ్రామ్ రక్తి కట్టించచ్చు అన్నమాట. తర్వాత మనకి కుక్కలు వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. ఆ కుక్కలను కూడా మనం ఇక్కడ మిమిక్రీ ద్వారా చక్కగా ఇమిటేట్ చేసి పెట్టచ్చు. ఇవి వీధి కుక్కల మాట. వీధి కుక్కలు ఆ ఇమిటేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని స్పీడ్గా అంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా మాటను వాటిని ఇమిటేట్ చేయాలి. ఇదే దాన్ని మనం ఎవరో ఒకడు మనిషి వెళ్తున్నాడు, ఆ మనిషి వెళ్తున్నప్పుడు దాన్ని వెంబడించాలనుకోండి, అది చక్కటి సన్నివేశాన్ని మన క్రియేటివిటీ ద్వారా దాన్ని చేసుకుని రక్తి కట్టేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఒక అతను వెళ్తూ ఉన్నాడు దానిలోంచి. ఆ టైంలో వెనక్కి కుక్క వచ్చింది. ఆ కుక్క తరిగినప్పుడు వీడు తర్వాత ఈ అబ్బాయి ఆ కుక్క రెండింటి యొక్క వాళ్ళ యొక్క సన్నివేశం ఈ విధంగా ఉంటుంది. చి మనం ఫస్ట్ అరుస్తాం, ఆ కుక్క ఇంకా ముందరకు వస్తుంది. చి 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 ఈ విధంగా రెండు సన్నివేశాలు కూడా ఇక్కడ మనం చేయొచ్చు. అదే కాకుండా కుక్కలు ఆల్సిస్టన్ డాగ్స్ ఉంటాయి. అవి పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కడుతూ ఉంటారు. ఆ బిల్డింగ్లో కట్టిన ఆ ఆల్సిస్టన్ డాగ్స్ని కూడా మనం ఇక్కడ చక్కగా ఇమిటేట్ చేయొచ్చు. దానికి ఏం చేయాలంటే యూ షుడ్ హ్యావ్ కంట్రోల్డ్ వాయిస్. ఆ విధంగా అంటే చూడండి, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లో ఎక్కువ సౌండ్స్లో అవి సౌండ్స్ని వినిపిస్తూ ఉంటాయన్నమాట. అవి చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అవి చేయవలసి ఉంటుంది, అంటే కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అదే కనుక మనం చిన్నవి సరదాగా పిల్లలు చేసేటప్పుడు ఏంటంటే ఒక గుడ్డని మనం కట్ చేస్తాం. ఆ గుడ్డని చింపేటప్పుడు కూడా ఏ విధంగా చింపాలనేది కూడా సరదాగా చేయొచ్చు. ఒకసారి కట్ చేసాం, దాన్ని ఏ విధంగా చేద్దాం. ఒక కాటన్స్ గుడ్డ అయితే కనుక ఆ విధంగా మనం చింపగలుగుతాం. అదే కనుక ఒక డోర్ వెళ్ళాం, నాక్ చేస్తాం, ఆ డోర్ని తీశారు, బయటకు వచ్చింది. ఆ విధంగా చిన్నవి మనం క్రియేట్ చేసుకొని ఆ విధంగా మనం ఇక్కడ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా ఇవన్నీ కూడా మనం మిమిక్రీ చేయవచ్చు. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని కూడా మనం ఇమిటేట్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి ఒక బుల్బుల్ ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా మిమిక్రీ ద్వారా చేయొచ్చు. అంటే ఇక్కడ నారికను అని ప్రాక్టీస్ చేసి దాని నుంచి కనుక మనం ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎస్పెషల్లీ బుల్బుల్ మనం ప్లే చేయొచ్చు. ఆ విధంగా అదే కనుక నాదస్వరం గొళ్ళలో అది అక్కడ వాయిస్తూ ఉంటారు, అది ఏ విధంగా మనం చేస్తుందండి. ఈ విధంగా మనం నాదస్వరాన్ని కూడా ఇక్కడ మనం చేయవచ్చు అన్నమాట. అదేవిధంగా ఒక్కొక్కసారి ప్యాథటిక్ మ్యూజిక్ జరుగుతూ ఉంటుంది, అది కూడా మనం దీంట్లో మనం చేయొచ్చు. దీనికి కొంత మనం ఏడుపు జోడించి దాన్ని కూడా మనం ఇక్కడ చక్కగా చేయొచ్చు అన్నమాట. చూడండి, అమ్మా అమ్మా ఈ విధంగా ఒక ఏడుపుని ఈ మ్యూజిక్ని రెండు కూడా కంబైన్ చేసి మిమిక్రీలో మనం చక్కగా ప్రదర్శించవచ్చు. ఈ విధంగా ఈ మిమిక్రీలో సౌండ్స్ అనేవి చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. కాబట్టి చిన్నపిల్లలు ఎస్పెషల్లీ మన స్కూళ్ళల్లో చదివే పిల్లలు కానీ అటువంటి వాళ్ళు మిమిక్రీ కనుక స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు
ఒక 15 మినిట్స్ నుంచి ఒక 30 మినిట్స్ వరకు ఈ టైప్లో చక్కటి కొన్ని సౌండ్స్ని వాళ్ళు ఎన్నుకుని ఆ సౌండ్స్ని ఇమిటేట్ చేసి వారు మిమిక్రీ ఆర్టిస్టులుగా తమ యొక్క పరిచయాన్ని స్కూళ్ళల్లో పెంచుకుంటే కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆర్టిస్టులుగా వాళ్ళకి కావలసిన పునాది అక్కడ వేయగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు మీ అందరూ కూడా మీ పిల్లల్లో ఉన్న టాలెంట్స్ని గుర్తించండి. తర్వాత ఈ విధంగా ఫస్ట్ ఈ ఎపిసోడ్లో మనం వాయిస్ని ఏ విధంగా మనం చేయాలని చూసాము. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిఫరెంట్ వాయిసెస్, తర్వాత జోక్స్ ఏ విధంగా వేయాలి, తర్వాత జోక్స్ ద్వారా మిమిక్రీని మనం ఏ విధంగా చేయొచ్చు, తర్వాత డిఫరెంట్ సన్నివేశాలు తీసుకుని దాంతో పాటు వాయిస్లన్నీ జొప్పిస్తూ ఆ వాయిస్లు మనం ఏ విధంగా మిమిక్రీ ద్వారా రక్తి కట్టచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తర్వాత ఇవన్నీ కూడా మిమిక్రీ ద్వారా వచ్చే లాభాలు, తర్వాత ఒక ఆర్టిస్ట్గా మనం తయారైతే వచ్చే లాభాలు చాలా ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు మీరందరూ కూడా ఒక ఆర్టిస్ట్గా ఏదర్ మిమిక్రీ, మ్యాజిక్ ఆర్ ఎనీ ఆర్ట్, ఒక డ్యాన్స్ కానీ, ఒక పాటలు కానీ, మ్యూజిషియన్స్గా కానీ మీరు తర్బీదు పొంది చిన్న చిన్న కార్యక్రమాలు ఇస్తూ ఉంటే పెద్ద అయిన తర్వాత మీరు జాబ్స్లో చేరినా కూడా ఈ ఆర్ట్ ద్వారా మంచి బాగా రిలాక్స్ అవ్వడానికి, మీ జాబ్స్లో కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్స్లో కానీ మంచి పేరు సంపాదించడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆర్టిస్ట్గా తయారై ఆర్టిస్ట్ వల్ల కలిగే భవిష్యత్తులో రాబోయే అన్ని లాభాలకి మీకు చేకూరి ఆ భగవంతుడు మిమ్మల్ని మంచి ఆర్టిస్ట్గా తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐఆమ్ డాక్టర్ రామలింగేశ్వరరావు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, శ్రీహరికోట. నేను మిమిక్రీ, మ్యాజిక్, వెంట్రలాక్విజం ఈ రకంగా రకరకాల కార్యక్రమాల ద్వారా చాలా పేరుని గడించడం జరిగింది. అదంతా కూడా కేవలం పట్టుదలతో ఈ స్టేజ్కి నేను వచ్చాను. కాబట్టి తర్వాత నా యొక్క ఈ ఆర్ట్ను కూడా మీ అందరికీ తెలియజేసి కొంతమందినైనా మనం ఆర్టిస్టులుగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాను. మా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి నా ద్వారా ఫ్యూచర్లో రాబోయే మరిన్ని వీడియోస్ను కూడా చూసి మీ పిల్లల్ని మంచి ఆర్టిస్టులుగా తీర్చిదిద్దారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నమస్తే, నమస్కారం.